రాష్ట్రంలో దాదాపు 29 లక్షల వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తున్నాం. ఉచిత విద్యుత్ సరఫరాకు తోడు రైతులకు నెలసరి ఆదాయం అందించాలనే లక్ష్యంతో అన్ని వ్యవసాయ కనెక్షన్లకు సోలార్ ప్యానెల్స్ అమర్చాలని నిశ్చయించాం. ఈ విధంగా ఉత్పత్తి చేసిన విద్యుత్తును రైతు సోదరులు డిస్కంలకు అమ్మటం ద్వారా నెలసరి ఆదాయం పొందేలా చేయటానికి ఒక పథకాన్ని తీసుకురానున్నాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సేద్యంలోకి తీసుకొని రావాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. మన జిల్లాలో గత యాసంగి పంట ఎండిపోకుండా సీతారామ ప్రాజెక్ట్ ప్రజాప్రభుత్వం 100 కోట్ల రూపాయలతో నిర్మించిన రాజీవ్ కెనాల్ను వినియోగించి 1,25,000 ఎకరాల స్థిరీకరణ పూర్తి చేశాం. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా పాలేరు లింక్, సత్తుపల్లి యాతాలకుంట ట్రంక్ కెనాల్ పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను రైతుల ఆమోదంతో చేపట్టాం. రఘునాథపాలెం మండలంలో రైతులకు సాగునీరు అందించేందుకు ప్రత్యేకంగా మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించి రికార్డు సమయంలో పూర్తి చేశాం. ఈ ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపి ఆయకట్టు స్థిరీకరణ సాధించాం. మున్నేరు నది నుండి పాలేరు లింక్ కెనాల్ వరకు 102,92,00,000 అంచనా వ్యయంతో లింక్ కెనాల్ నిర్మాణానికి టెండర్లు పిలిచాం. ఖమ్మం నగరాన్ని వరదల నుండి కాపాడటానికి మున్నేరు నదికి ఇరువైపులా ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి 525,36,00,000తో చేపట్టగా పనులు వేగంగా జరుగుతున్నాయి. భూమి అనేది స్థిరాస్తి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ధరణి చట్టంలో జరిగిన అక్రమాల కారణంగా సామాన్యులు తీవ్రమైన వేదనకు గురయ్యారు. భూ వివాదాలకు తావు లేకుండా భూ యాజమాన్య హక్కులు పూర్తిగా పరీక్షించడానికి ప్రభుత్వం ఒక చారిత్రాత్మక సంస్కరణగా భూభారతి చట్టాన్ని ఏప్రిల్ 14న 2025న ప్రవేశపెట్టడం జరిగింది. ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మండల కేంద్రాలలో నూతన ROR చట్టం భూభారతిపై అవగాహన కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించాం. మొదటి విడతగా ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్, నారాయణపేట జిల్లా మద్దూరు మండలాల్లో రెవెన్యూ సదస్సులు చేపట్టి భూ సమస్యల దరఖాస్తులు స్వీకరించాం. మన ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో రైతుల నుండి 3,224 దరఖాస్తులను స్వీకరించి ప్రత్యేక టీముల ద్వారా ప్రతి దరఖాస్తును పరిశీలించి అర్హత కలిగిన దరఖాస్తుదారులందరి సమస్యలు పరిష్కరించాం. మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండలాన్ని 2వ పైలట్ మండలంగా ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులు నిర్వహించాం. జూన్ 3 అంటే రేపటి నుండి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతులందరి సమస్యలు పరిష్కరించుటకు ఆదేశాలు జారీ చేశాం. రెవెన్యూ శాఖను పటిష్టపరచుటకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలనా అధికారులను